ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీకృష్ణ పరమాత్మనే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం సాయిరామ్. ఓం సాయిరామ్. ఓం సాయిరామ్. అందరికీ నమస్కారం. ఐ వెల్కమ్ యూ ఆల్ టు పోర్టల్ టు లవ్ ఇన్ లైట్, ఏ ఛానల్ ఫర్ ట్రూ స్పిరిచువల్ సీకర్. ఈ ఛానల్ తరపున అందరికీ హార్దిక స్వాగతం. మనం శ్రీ పరమహంస యోగానంద గారు అందించిన గాడ్ టాక్స్ విత్ అర్జున ది భగవద్గీతలో 4వ అధ్యాయమైన జ్ఞాన యోగములో ఉన్నాము. మనం పూర్తి చేసుకున్నాం 42 శ్లోకాలు. మరి ఈ రోజు లేదా ఈ వారం 3 వీడియోల ద్వారా మొత్తం అంతా రివ్యూ చేసుకుందాం. ఆల్రెడీ మనం 1 నుండి 12 శ్లోకాల వరకు రివ్యూ చేసుకున్నాము. అది నేను ఈ వీడియో కింద లింక్ షేర్ చేస్తాను. అది అంతకుముందు ఐ థింక్ 2 months అయినట్టుంది. ఆ రివ్యూ వీడియో దీంతో పాటు దాని కంటిన్యూషన్ అన్నమాట. ఇది 3 వీడియోల ద్వారా మనం తెలుసుకుందాము మొత్తం అంతా కూడా. 13 నుండి 42 శ్లోకాల వరకు మొత్తం అంతా చూసుకుందాం. ఒకసారి ఏం నేర్చుకున్నాము అనేది క్విక్గా రీక్యాప్ అండ్ దాంతోపాటు ఒక్కొక్కసారి హైలైట్ చేసుకుంటూ ఏం తెలుసుకున్నాము, మనకి పరమహంస యోగానంద గారు ఏమి హైలైట్ చేసి ఇచ్చారు. అండ్ దాంతోపాటు నేను రివ్యూ వీడియోస్ చేసినప్పుడు కేవలం గాడ్ టాక్స్ విత్ అర్జునతో మాత్రమే చేయను. రివ్యూ వీడియోస్లో అనేక మహనీయులు అందించిన జ్ఞానాన్ని కూడా ఇందులోనే కూర్చి బ్లెండ్ చేసి ఆ జ్యూస్ని నేను తాగుతూ మీకు కూడా కొంచెం ఇస్తున్నాను. సో లెట్ us ఎంజాయ్ దట్ జ్యూస్. అయితే ఈ మొదటి వీడియోలో మనం 13 నుండి 22వ శ్లోకాల కింద ఆధ్యాత్మిక అంతరార్థాన్ని తెలుసుకుందాం. మనకి శ్రీ పరమహంస యోగానంద గారు ఈ జ్ఞాన యోగాన్ని 7 భాగాలుగా విభజించారు. ఫస్ట్ 4 శ్లోకాలు వచ్చేసి యోగం యొక్క చారిత్రాత్మక మూలం ఏంటి అంటే అసలు ఈ యోగం ఎలా ప్రారంభమైంది దాని గురించి హిస్టారికల్గా మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఆ యోగం క్రమక్రమంగా ఎట్లా వచ్చింది, అది మనకు అందజేయబడింది, ఇదంతా చెప్తూ ఆ భగవంతుని యొక్క అవతారాలు 5వ శ్లోకం నుండి 8వ శ్లోకం వరకు వివరించారు. ఆయన అవతారం వెనుక ఉన్న అంతరార్థం ఏమిటి, ఎందుకు వస్తున్నారు, ఈ యుగాలు రావటం ఏమిటి, ఆయన తన అవతారాన్ని ఎప్పుడు ఎక్కడ ఎలా ప్రకటించుకుంటారు, ఇవంతా కూడా మనకి 5 నుండి 8వ శ్లోకాల్లో తెలుసుకున్నాము. అయితే 3వ భాగం పునర్జన్మ పరంపర నుండి మనని విడుదల చేసే మార్గాలు ఏమిటి అనేవి 9 నుండి 12వ శ్లోకాల్లో వివరించారు. అయితే ఈ పునర్జన్మ కర్మలు ఇవన్నింటినీ కూడా విడుదల చేసే మార్గాలు చెప్పి భగవంతుడు శ్రీకృష్ణ పరమాత్మ తన సృష్టిలో తాను చేసే చర్యలు, ద లార్డ్స్ మోడ్స్ ఆఫ్ యాక్షన్ ఇన్ హిజ్ ఓన్ క్రియేషన్, అవి 13, 14, 15 శ్లోకాల ద్వారా వివరించారు. ముందు అవేంటో చూద్దాం. ఇది ఈ 13 నుండి 15 శ్లోకాలు 4వ భాగం అన్నమాట. భగవంతుడు తాను సృష్టించిన తన సృష్టిలో చేసే చర్యలు ఏంటి, వాటి స్వభావం ఏమిటి అనేది ఈ 13 నుండి 15వ శ్లోకాలులో చెప్పారు. ఇది 4వ భాగం పార్ట్ 4. ఈ ఫస్ట్ వీడియోలో పార్ట్ 4 and 5 మనం చెప్పుకుందాం. అయితే మనకి ఆయన చర్యలు ఎట్లా చెప్పనారంభించారంటే, చాతుర్వర్ణ్యం మయా సృష్ట్వా గుణ కర్మ విభాగశః తస్య కర్మ కర్తారమపి మాం విద్య కర్తారమవ్యయం అని చెప్పుకొచ్చారంటే, మన శరీరోత్పత్తికి కానీ శరీరం ఇలా ఫామ్ అవ్వడానికి కానీ కారణమైన ఈ సత్వ రజస్ తమో గుణాలు వాటి మధ్య ఒక బ్యాలెన్స్డ్ స్టేట్లో లేవు, అందువలనే అందరూ ఒకే స్వభావం కలవారుగా కనిపించరు అని ఇట్లా చెప్పుకొస్తున్నారనమాట. అంటే ఎవరైతే వారి గుణ కర్మల విభాగాన్ని బట్టి 4 వర్ణాలు ఈశ్వరుడైన నా చేత సృష్టించబడ్డాయి, వానికి నేనే కర్తనైనప్పటికీ కూడా కర్తను కాని వానిగా, అంటే ఎటువంటి మనోవికారము లేని వానిగా, నిర్వికారునిగా ఉన్నాను అని తెలుసుకో.
ఈ గుణ విభాగం చేత కర్మ విభాగం చేత 4 వర్ణాలు ఈశ్వరుడునైన నా చేత ఉత్పత్తి చేయబడ్డాయి. అంటే ఆయన ఏం చెప్తున్నారు అక్కడ? నేను ఒక వెనకాల ఉండే ఆ నిత్య వస్తువుని, సత్పదార్థాన్ని ఆ ఎటువంటి మార్పు చెందని వాణ్ణి. అంటే ఇప్పుడు మనకి ఇంట్లో ఎలక్ట్రికల్ ఈ కనెక్షన్ ఉంది. ఆ కనెక్షన్ రన్ అవుతూనే ఉంటుంది. అక్కడ మనకు ఒక సాకెట్ లో బల్బ్ పెడితే బల్బ్ వెలుగుతుంది. అదే ఆ ఎలక్ట్రికల్ వెనకాల ఉన్నదానికి మనం ఫ్రిడ్జ్ ని కనెక్ట్ చేస్తే ఫ్రిడ్జ్ దాని పని అది చేస్తూ ఉంటుంది. వెనకాల ఉన్న ఎలక్ట్రిసిటీ అంతా ఒకటే. కాకపోతే మనం దేన్ని దాంతో కనెక్ట్ చేస్తున్నామో దాని ద్వారా అది ప్రకటితమవుతోంది. అదే పరమాత్మ చెప్పేది. ఆ వెనకాల ఉన్న ఎలక్ట్రిసిటీ ఎక్కడా కూడా తను మార్పు చెందదు. అది దేనిలో ఉందో దానివల్ల దాని స్వభావం, ఇప్పుడు బల్బుకు ఉండే స్వభావం దాంట్లో ఎలక్ట్రికల్ కరెంట్ పాస్ అయితే అది వెలుతురిస్తుంది, మనకి కాంతినిస్తుంది. అదే ఫ్రిడ్జ్ కి కనెక్ట్ చేస్తే అది లోపల ఉన్న వస్తువులు పెట్టినవన్నీ కూడా చల్లదనాన్ని ఇస్తుంది. అట్లాగే ఆ వెనక ఉన్న నేను నిర్వికారుణ్ణి, నాకు ఎటువంటి వికారము లేదు. ఆయా వాటి వల్ల, వారు చేసే కర్మల వల్ల కానీ సత్వ రజస్తమో గుణాల ప్రభావం వల్ల ఈ మార్పుగా కనిపిస్తోంది. నాకే సంబంధం లేదు అని చెప్తున్నారు. అయితే ఈ శ్లోకంలో మనకి ఆ ఈ చాతుర్వర్ణ్యం అంటే ఏంటంటే 4 వర్ణాలు, బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర వర్ణాల గురించి మనం తెలుసుకున్నాం. ఇది అంతకు ముందు కూడా తెలుసుకున్నాం. మళ్ళీ మనకి పరమహంస యోగానంద గారు ఇక్కడ కూడా చాలా డీటెయిల్డ్ గా ఇచ్చారు. దీనికి లోతుల్లో ఆధ్యాత్మికంగా చూసుకుంటే మనకి మెడిటేషన్ లో వచ్చే స్టేజెస్ ఇక్కడ ఇవ్వటం జరిగింది. అదే మనకి తొలి దశల్లో ఇప్పుడే మనం ధ్యాన సాధన మొదలు పెట్టినప్పుడు మొత్తం అంతా ఆ భ్రూమధ్య దగ్గర అంతా కొంచెం డార్క్ గా కనిపిస్తుంది అనమాట. అంత డార్క్ ఎనర్జీ అంటే ఏంటంటే అది మన స్టేజ్ ఏం చెప్పుకోవాలంటే శూద్రుని స్టేజ్ అన్నమాట. గుణం ఏమిటి అంటే తామసిక గుణం అక్కడ ప్రభావితంగా ఉంటుంది. కాబట్టి అంతా కూడా డార్క్ ఎనర్జీ, ఈవిల్ ఎనర్జీ అన్నమాట. అంతా నెగిటివ్ టెండెన్సీస్ తో ఉన్నది అది అని చెప్పుకోవటం శూద్ర స్థితి. అయితే తర్వాత వచ్చేసి ఆ యోగ సాధన చేసే కొద్దీ, ముందుకు వెళ్ళే కొద్దీ క్రమంగా ఏమవుతుందంటే ఆ నలుపు మధ్యలో ఎరుపు మొదలవుతుంది. అంటే క్రమక్రమంగా మనలో ఇంట్యూషన్ అనేది జాగృతమయ్యే తొలి దశలది. అది వైశ్య స్టేట్, ద స్టేట్ ఆఫ్ వైశ్యుని స్థితి. అంటే ఇక్కడ ఏంటి? రజస్సు, తమస్సు, గుణ ప్రభావం ఉంటుంది. రజస్సు అంటే ఏంటి? యాక్షన్ లోనే ఉంటాడు. తమో గుణం లాగా బద్ధకంగా ఉండటం కానీ మొత్తం అంతా నెగిటివ్ టెండెన్సీస్ తో ఉండటం కాదు. వైశ్య స్థితికి వచ్చేపాటికి రజస్సు పని చేస్తూ ఉంటాడు కానీ అంత మెటీరియలిస్టిక్ గా ఉంటుంది. తన గోల్స్ అన్ని కూడా, లక్ష్యం అంతా కూడా ప్రాపంచికంగా తను బాగుండాలి అన్నవంత మాత్రానికే ఉంటుంది అనమాట. నెక్స్ట్ స్టేజ్ వచ్చేసి మనకి ధ్యాన స్థితిలో ఇంకొంచెం ముందుకు వెళ్ళినప్పుడు ఆ ఎరుపు మధ్యలో తెల్లటి కాంతి కనపడటం ప్రారంభమవుతుంది. ఇది క్షత్రియ స్థితి. ఇది ఏటి గుణ ప్రభావం ఇక్కడ ఏంటి అంటే రజస్సు, సత్వగుణం వైపు వెళ్తున్నాం మనం. రజోగుణము, సత్వగుణ ప్రధానం. అంటే మనం ఇంకా ఆ కర్మలు చేస్తూ ఉంటాము. క్షత్రియులు అంటే ఏంటి? వారు రాజులు ఏంటి? ధర్మాన్ని ప్రొటెక్ట్ చేసేవాళ్ళు, వాళ్ళ ప్రజలని ప్రొటెక్ట్ చేసేవారు, రక్షకులు. కాబట్టి వాళ్ళల్లో రజోగుణం ఉంటుంది, యాక్షన్ ఉంటుంది. కానీ లోపలంతా ధర్మబద్ధంగా అందరికీ న్యాయం చేయాలి, అందరి కోసం వాళ్ళు పరితపించే వాళ్ళు. కాబట్టి లోపల ఉండేది ఏంటి అంటే సత్వగుణం వాళ్ళలో. బయటికి రజస్సు యాక్షన్ లో ఉన్నప్పటికీ కూడా మంచి పనులు ధర్మ మార్గంలో చేయటం, నలుగురి కోసం చేయటం, ఇలాంటి స్వభావం కనిపిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ద అల్టిమేట్ స్టేట్ ఏంటి అంటే బ్రాహ్మణ స్థితి. ఇది అంత తెల్లటి కాంతి, సహస్రార స్థితి. ఇది అదే బ్రహ్మముతో మనం ఐక్యమైన స్థితి. సహస్రార స్థితి అంటే ఆ బ్రహ్మముతో ఐక్యమైన స్థితి అని చెప్పుకున్నాం ఇక్కడ. ఇప్పుడు ఈ స్థితులు కానీ ఈ గుణకర్మ విభాగశః ఈ చాతుర్వర్ణ్యం చెప్పిన తర్వాత 14వ శ్లోకంలో నమాం కర్మాణి లింపంతి నమే కర్మఫలే స్పృహ. ఇక్కడ ఏం చెప్తున్నారంటే కర్మలు నన్ను అంటవు, నాకు కర్మ ఫలాలపై ఎటువంటి కోరిక, ఇచ్చ లేదు అని. ఇటువంటి విధంగా ఇటువంటి మానసిక స్థితి, ఈ విధంగా ఎవరు నన్ను తెలుసుకుంటాడో అతడు కర్మల చేత బంధింపబడడు అంటున్నారు.
అంటే ఇక్కడ పరమాత్మ అందరినీ కూడా వ్యవహార విషయాల పట్ల తనలాగా ఉండమంటున్నారు. ఇప్పుడు ఆయన మొత్తం సృష్టికర్త ఆయనే, మొత్తం అంత సృష్టి అంతా నడుస్తున్నది అంటే దాని వెనుక ఉన్న కారణభూతం ఆయనే. కానీ ఏ కర్మ కూడా, ఏ కర్మ ఫలం మీద కూడా ఆయనకి ఆ ఆసక్తి లేదు, ఇచ్చ లేదు. కాబట్టి మీరు కూడా అలాగే చెయ్యండి. ఎందుకంటే ఆయన అంతా చేస్తున్నప్పటికీ కూడా ఆ అటాచ్మెంట్ లేదు కాబట్టి ఆయన కర్మలు చేయని వారే అవుతున్నారు, కర్మ చేత బంధింపబడట్లేదు. సో ఆయనలాగనే మనం కూడా ఎప్పుడైతే అటువంటి మానసిక స్థితిని, అంత మెంటల్ ఎనర్జీని మనం డెవలప్ చేసుకుంటామో, మన వ్యవహార విషయాలు, మన వరల్డ్లీ ఈ డ్యూటీస్ ఏదైతే ఉన్నాయో, మన డైలీ డ్యూటీస్ ఏదైతే ఉన్నాయో, ఇవన్నిటి పట్ల కూడా మనం చేసినా సరే చెయ్యని వాళ్ళు అవుతున్నాము. కర్మల చేత మనం బంధింపబడము. అది మనం స్పిరిచువల్ గా చేసే అది అయ్యుండొచ్చు, లేదా మన నిత్య డైలీ యాక్టివిటీస్, మనం శరీర పోషణకి కానీ ఫ్యామిలీ పోషణకి కానీ చేసే డ్యూటీస్ అయి ఉండొచ్చు. సో ఇక్కడ కీ పాయింట్ ఏంటంటే కర్తృత్వ భావన, ఫలేచ్ఛ, ఈ రెండు బంధహేతువులు. ఇవే మనల్ని కర్మ బంధములో ఇరుక్కునేవిలాగా చేస్తాయి. కాబట్టి ఆ అది లేకపోవటమే అది నా తత్వం. కాబట్టి నో డూవర్షిప్, ఫలం మీద దెర్ ఇస్ నో ఏంటి నేను ఆ రిజల్ట్ ఏంటి, ఇంత సృష్టిని నేను క్రియేట్ చేస్తున్నాను, ఇవన్నీ నేను అనుకున్నట్టు జరుగుతున్నాయా, లేకపోతే ఒకదాని మీద అటాచ్మెంట్ ఉండి ఒకదాని మీద డిస్లైక్, మంచిగా ఉన్న వాళ్ళ మీద ఏమో చాలా అభిమానం కానీ ఈవిల్ టెండెన్సీస్ ఉన్న వాళ్ళ మీదేమో కోపం కానీ అట్లాంటివి కానీ ఏది లేదు, రాగద్వేషాలు ఎటువంటి లేదు. ఆయన చేసే ఈ సృష్టి ఏదైతే ఉందో దాని మీద ఒక ఫలం ఆశించి ఆయన ఏం చెయ్యట్లేదు. కాబట్టి అదే తత్వం మనం కూడా తెలుసుకుని ఎప్పుడైతే చేస్తామో బంధానికి మనం అటు నుండి కర్మబంధం నుండి తప్పుకుంటున్నాం మనం కూడా. అయితే ఎందుచేతనైతే నేను కర్తను కాను, నాకు కర్మ ఫలేచ్ఛ లేదు అని తెలుసుకోవడం వలన జీవుడు కర్మల చేత బంధింపబడడో, ఈ రెండు పాయింట్స్ వల్ల, అందుచేత నెక్స్ట్ శ్లోకంలో ఏం చెప్తున్నాడు, ఏవం జ్ఞాత్వా కృతం కర్మ పూర్వైరపి ముముక్షుభిః. ఎందుకు చేయమంటున్నారు అట్లా, ఆ స్థితిలో ఎందుకు ఉండమంటున్నారంటే పూర్వకాలం ముముక్షువుల చేత కూడా, అంటే మోక్ష పదానికై ఎవరైతే అటు ఆ మార్గాన్ని ఎంచుకున్నారో, మోక్షం కావాలని పరితపిస్తున్నారో వారి చేత కూడా ఈ విధంగా తెలుసుకుని, ఏ విధంగా, నేను కర్తను కాను, భోక్తను కాను, ఫలాన్ని అనుభవించే భోక్తను కాను అని తెలుసుకుని, అంటే ఆ వెనకాల ఉన్న తత్వం అంటే అదే, దాని వెనకాల ఏం చెప్తున్నారు పరమాత్మ అన్న ఆ కీ పాయింట్ మనం క్యాచ్ చేసి డైజెస్ట్ చేసుకొని లోపల జీర్ణించుకొని అది మనం అయిపోవాలి. అదే ఇక్కడ ప్రతి శ్లోకంలోనూ ఆ తపన కనిపిస్తుంది, పరమాత్మ మనకు చెప్తున్నారు అని. అలా ఎప్పుడైతే కర్తను కాను భోక్తను కాను అని తెలుసుకొని కర్మ చేయబడింది ఎవరి చేత, పూర్వకాలంలో కూడా ముముక్షుల చేత ఇట్లాగే చేయబడింది. అందుచేత నువ్వు కూడా పూర్వులచే చేయబడిన ఈ పురాతనమైన నిష్కామ కర్మనే చెయ్యి అని అంటున్నారు. మీరు కూడా ఇదే ఫాలో అవ్వండి. నేను ఫాలో అయ్యాను. పూర్వకాలంలో ఎవరైతే మోక్షాని కోసం వాళ్ళు పాకులాడారో వాళ్ళు కూడా ఇలాగే నిష్కామ కర్మయోగాన్ని ప్రాక్టీస్ చేసి వాళ్ళు కూడా మోక్ష పదాన్ని అందుకున్నారు. సో నువ్వు కూడా అదే పని చెయ్యి అని చెప్తున్నారు అనమాట. మనకు కర్మయోగంలో జనక మహారాజు గురించి చెప్పారు. అలాగే యదు చక్రవర్తి కానీ, యయాతి కానీ, ఇట్లా ఎంతో మంది మొదలగు ఈ ముముక్షువులు, రాజులు, వీళ్ళందరూ ఏంటంటే వాళ్ళ చేత కర్మ చేయబడింది. కర్మ ఎందుకు అవసరం అంటే మనం ఈ చేసే నిత్య కర్మలు ఇవన్నీ కూడా చిత్తశుద్ధి కోసం చేస్తున్నాము. కర్మ అవసరం, ఇట్ ఈజ్ డెఫినెట్లీ నీడెడ్. మనం అది తప్పించుకొని అకర్మ ఈజ్ నెవర్ యాక్సెప్టెడ్. కర్మ చెయ్యొద్దు అని చెప్పట్లేదు. ఎందుకు చెయ్యాలి అంటే చిత్తశుద్ధి కావాలి మనకు. అంతఃకరణాలు లోపల మనసు, బుద్ధి, అహంకారము, చిత్తము క్లీన్ అవుట్ అవ్వాలి. అందుకని దానికోసం అవసరము. నువ్వు తత్వజ్ఞుడివి అయితే లోక కళ్యాణం కోసం కర్మ చేయాలి. నీకు ఆల్రెడీ ఓకే, నువ్వు అంటే జ్ఞాని అయిపోయావు. అంత కర్మ నీకు జ్ఞానముగా
అది ప్రకటించుకుంటున్నావు, నీకు జ్ఞాన ప్రాప్తి కలిగింది, నువ్వు తత్వజ్ఞుడు అయితే కనుక నీ విజ్డమ్ ని ఆ జ్ఞానంతో లోక కళ్యాణం కోసం నువ్వు కర్మ చెయ్యి. కర్మ చెయ్యకుండా అయితే ఉండవద్దు. నువ్వు ఎన్లైటన్ బీయింగ్ అయిపోయావు, జీవన్ముక్తుడు అయిపోయావు అంటే నలుగురికి హెల్ప్ చేయి. ఇంకొక సాధకుడికి నువ్వు హెల్ప్ చేసి ముందుకు తీసుకొచ్చే క్రమంలో అటువంటి కర్మలు చెయ్యి అని చెప్తున్నారు. అంతేకాని చతికిల బడి ఎప్పుడు కూర్చోవద్దు. సో ఈ 3 శ్లోకాలు అయిపోయిన తర్వాత మనం 5వ భాగంలోకి అడుగు పెడుతున్నాం. ఇదే ఇక్కడ కర్మ, అకర్మ, వికర్మ యొక్క వివరణ ఇక్కడ మనకి చాలా చెప్పారు. కర్మ గురించిన వివరణ ఈ 5వ భాగంలో వస్తుందన్నమాట. ఇది 16వ శ్లోకం నుండి 22 శ్లోకాల వరకు ఈ 5వ భాగంలో మనం తెలుసుకునేదంతా కూడా కర్మల గురించి తెలుసుకుంటున్నాం. 16వ శ్లోకంలో ఏం చెప్తున్నారంటే, కర్మ విషయంలో ఏదైనా కొద్దిగా సందేహం ఉంది, ఎందుకు ఇదంతా అంటే, ఇప్పుడు చెప్పారు కదా, నువ్వు కర్మలు చేయాలి, కర్మయోగిగా ఉండాలి, కర్తృత్వ భావన ఉండకూడదు, ఫలాపేక్ష ఉండకూడదు, ఇలాగే పూర్వీకులు చేశారు, నేను ఇట్లాగే చేస్తున్నానంటే మళ్ళీ దాని మీద ఏదన్నా డౌట్స్ వస్తాయేమో, అంటే అంత పూర్వకాలంలో చేయబడింది కదా అని చెప్పి నువ్వు నన్ను వాళ్ళలాగే చేయమంటున్నావు అంటే ఆ డౌట్స్ క్లారిఫై చేయటానికి పరమాత్మ ఇక్కడి నుండి ఇలా చెప్పుకొస్తున్నారు. కిం కర్మ కిమ కర్మేతి కవయో ప్రేత్ర మోహితాః తత్తే కర్మ ప్రవక్ష్యామి యద్ జ్ఞాత్వా మోక్షసే శుభాత్. అంటే కర్మ అంటే ఏమిటి, అకర్మ అంటే ఏమిటి అనే విషయంలో ఈ పండితులు విద్వాంసులు కూడా తికమకలయ్యారు. వాళ్ళకి చాలా కన్ఫ్యూజ్ అవుతున్నారు. వాళ్ళకంతా శాస్త్రజ్ఞానం ఉన్నప్పటికీ కూడా అసలు ఏది కర్మ, అకర్మ అంటే ఏమిటి అనే దాని విషయంలో కన్ఫ్యూజ్ అవుతున్నారు. అంచేత నేను నీకు కర్మను గూర్చి సమగ్రంగా చెబుతాను విని. ఇది చాలా ఇంపార్టెంట్. దేన్ని తెలుసుకుంటే నువ్వు అశుభాన్ నుండి, అంటే అశుభం అంటే ఏంటి, మనకున్న ఈ అటాచ్మెంట్స్ ఏదైతే ఉన్నాయో, ఈ సంసార బంధాలు ఏదైతే ఉన్నాయో, ఇవన్నీ కూడా వీటి నుండి నువ్వు ముక్తుడు అవుతావో ఆ జ్ఞానం నీకు అందిస్తాను విను అని చెప్పుకొస్తున్నారనమాట. అంటే ఆ పరమాత్మే నొక్కి చెప్తున్నారు, ఇది మీకు తొందరగా అర్థం కాదు, నేను చెప్తాను విను, నీకు క్లియర్గా నీకు ఆ క్లారిఫికేషన్ ఇస్తాను, ఏది కర్మ ఏది అకర్మ అంతా నీకు వివరిస్తాను అని చెప్తున్నారు. అంటే మనకి ఇంపార్టెంట్ క్వశ్చన్ లాగా మనం అండర్లైన్ చేసుకోవాల్సిందనమాట. మనకి ఇంద్రియాలతో బాహ్య వ్యవహారాలు నడపటం కర్మ, ఊరికే కూర్చోవడం అకర్మ అని అందరికీ తెలిసింది. అంటే ఆ పేరులోనే ఉంది. కర్మ అంటే ఏదో సమ్ యాక్షన్ చేయటం, ఊరికే కూర్చోవడం అంటే అకర్మ, ఏమి చెయ్యకపోవటం. ఈ సంగతి నాకు తెలుసు కదా, నువ్వు ఇప్పుడు స్పెషల్గా చెప్పేది ఏముంది అనుకుంటావేమో అని ఇలా చెప్పుకొస్తున్నారనమాట 17వ శ్లోకంలో. కర్మణో హ్యపి బోద్ధవ్యం బోద్ధవ్యం చ వికర్మణః అకర్మణశ్చ బోద్ధవ్యం గహనా కర్మణో గతి. ఇది అప్పుడు చెప్పాను కదా, గహనా కర్మణో గతి అండర్లైన్ చేసుకోవాలని. అది మన కర్మ తత్వాన్ని కూడా తెలుసుకోవాల్సి ఉంది. తత్వము అంటే దాని వెనక అసలు నిగూఢంగా ఉన్న విజ్డమ్ ఏమిటి అనేది తెలుసుకోవాల్సి ఉంది. వికర్మ తత్వాన్ని, అలాగే అకర్మ అంటే ఊరికే కూర్చోవడం అనేది ఏదైతే ఉందో దాని యొక్క తత్వాన్ని కూడా నువ్వు తెలుసుకోవలసి ఉంది. ఎందుకంటే కర్మల తత్వం తెలుసుకోవడం చాలా కష్టము. గతి అని ఇక్కడ ఏదైతే అన్నారో, గహన కర్మణో గతి, ఆ గతి అంటే ఆ కర్మ తత్వం అని చెప్తున్నారు. దాన్ని పట్టుకోవడం చాలా కష్టము, మీకు అర్థం కాదు అది అని ఇట్లా చెప్తున్నారు అనమాట. కర్మ అంటే ఏం చెప్తున్నారు, సరి అయిన చర్య. మనం శాస్త్రవిహితంగా శాస్త్రబద్ధంగా చేసే కర్మలు మనలను ఏ కర్మలైతే పరమాత్మ వైపుకు తీసుకువెళ్తాయో, దగ్గర చేస్తాయో, అంటే మనం చేసే ప్రతి పని కూడా ఇప్పుడు చెప్పారు కదా, మనం ఈ ఒక పనిని మొదలు పెట్టేటప్పుడు నీకు కర్త భావన లేదు, ఫలాపేక్ష లేదు. అట్లా చేసే ప్రతి కర్మ కూడా నువ్వు ఏ పని చేస్తున్నా, అది నువ్వు గిన్నెలు కడుగుతున్నా, వంట చేస్తున్నా, బాత్రూమ్ క్లీన్ చేస్తున్నా, నీకు కర్త భావన లేదు అంటే అటువంటి స్థితిలో ఉండి నువ్వు చేసే కర్మ ఏదైతే ఉందో అది సరి అయిన కర్మ. అది నిన్ను భగవంతుడి వైపుకి తీసుకువెళ్తుంది. మన పూజలు అయి ఉండొచ్చు, ధ్యాన సాధన అయి ఉండొచ్చు, యోగ సాధన అయి ఉండొచ్చు,
జపము ఎటువంటి వైదిక కర్మలు అయి ఉండొచ్చు, లేదా ఈ మనకి చేసే ఈ డైలీ డ్యూటీస్ కూడా అయి ఉండొచ్చు. సో ఏదైతే పరమాత్మకు చేరువ చేస్తాయో అది కర్మ. వికర్మ అంటే ఏంటంటే శాస్త్ర నిషిద్ధ కర్మలు. అంటే మనం ఎక్సెస్గా మన ఇంద్రియాలను వాడుకోవటం అనమాట. మన ప్రాణశక్తిని ఎక్సెస్గా బహిర్ముఖంగా వాడుకోవటం, ఇవి శాస్త్ర నిషిద్ధ కర్మలు. అలాగే బయట వారితో అధర్మంగా ప్రవర్తించటం, అంటే ఇవన్నీ కూడా ఏంటంటే మనకి పరమాత్మకి దూరం చేస్తాయి. దీనికి విరుగుడు ఏంటంటే మనకి పరమహంస యోగానంద గారు సత్సంగం ఈజ్ ఇంపార్టెంట్ అని చెప్పారు. మీరు ఈ వ్యసనాలు కానీ ఇటువంటి బ్యాడ్ హ్యాబిట్స్కి ఏదైతే లోన్ అవుతున్నారో దాని నుండి మీ కనుక ఒక థాట్ బయటికి రావాలి అని ఉండాలి అంటే మీరు అసలు అటువంటి వ్యసనాలు ఉన్న వాళ్ళతో ముందు తిరగటం ఆపేసేయాలి. తర్వాత సత్సాంగత్యం, ఎవరైతే మిమ్మల్ని పాజిటివ్గా ముందుకు తీసుకెళ్ళగలరో వాళ్ళతో మీరు సాంగత్యం చెయ్యాలి అని చెప్పారు ఇక్కడ. అయితే అకర్మ అంటే నైష్కర్మ్య సిద్ధిని పొందిన యోగి. అకర్మ అంటే మిగతా అన్ని చోట్ల ఎటువంటి పని చెయ్యని వాళ్ళు అని ఇస్తే మనకి పరమహంస యోగానంద గారు ఇది నైష్కర్మ్య సిద్ధిని పొందిన యోగి గురించి ఇచ్చారు. అకర్మ అంటే కర్మలు చేయవలసిన అవసరం లేదు, వాళ్ళకి ఆల్రెడీ నిర్వికల్ప సమాధి స్థితి, ఆ కాస్మిక్ కాన్షియస్నెస్ తో మర్జ్ అయిపోయి ఉన్నారనమాట. సహస్రార స్థితిలో ఉన్నప్పుడు వారు ఎటువంటి కర్మలు చెయ్యవలసిన అవసరం లేదు. అటువంటి స్థితిలో ఒకవేళ వాళ్ళు కర్మలు చేసినా కర్మబంధంలో వారు ఇరుక్కోరు. దానిని అకర్మ అంటున్నారు. అదే అసలు చెయ్యవలసిన కర్మ. మనందరికీ అది అకర్మగా కనిపిస్తుందని అక్కడ చెప్తున్నారు అనమాట. ఆ నైష్కర్మ్య సిద్ధిని పొందిన యోగి. ఇక్కడ గతి అంటే తత్వము అని మనం అర్థం చేసుకోవాలి. అట్లయితే మరి కర్మాదుల తత్వం ఎలాంటిది అంటే ఇంకా ఇలా చెప్పుకొస్తున్నారనమాట. 18వ శ్లోకంలో కర్మణ్య అకర్మయ పశ్యేద్ కర్మణిచ అకర్మయ స బుద్ధిమాన్ మనుష్యేషు సయుక్త కృత్స్న కర్మకృత్. అంటే కర్మయందు అకర్మను, అంటే ఆ కర్మభావ ఆ కర్తాభావం, కర్మభావం ఏదైతే ఉందో నేను చేస్తున్నాను అన్న భావం, దానిని ఇక్కడ అకర్మ అంటున్నారు. అకర్మయందు కర్మను ఎవరైతే చూస్తాడో అతడు మానవులలో బుద్ధిమంతుడు, అతడు యోగి, అన్ని కర్మలు చేసినవాడు. ఇదేంటి అంటే ఇది ఒక యోగి. ఈ పర్టికులర్ శ్లోకం మనం చాలా ఎలాబరేట్గా దీన్ని వివరణ తెలుసుకున్నాము. ఒక యోగి దృక్పథానికి ఒక సామాన్యుడి మైండ్లో కర్మ అంటే ఏమిటి అనేది ఈ రివర్స్ లో ఉంటుంది. ఒక యోగికేమో ప్రాణకర్మ అన్నింటిలోకి కూడా టాప్ మోస్ట్ ప్రయారిటీ, అదే అసలైన కర్మ. వ్యవహారికంగా తాను కర్మలు చేసిన అందులో భగవంతుణ్ణే చూస్తాడు. ఇప్పుడు యోగ సాధన చేసేవారికి అది ద మోస్ట్ ఇంపార్టెంట్ కర్మ ఆర్ డ్యూటీ ఆర్ యాక్షన్. మనం చెయ్యవలసింది ఏమిటి అంటే ఒక యోగికి అదే అసలైన కర్మ. కానీ బయట చూసే ఒక సామాన్యుడికి ఏమవుతుందంటే వీళ్ళకి ఊరికే కూర్చున్నారు, ఏ పని పాట లేకుండా కూర్చుని ఆ సాధన చేసుకుంటున్నారు 2 గంటలు 3 గంటలు అని వాళ్ళకి అది అకర్మగా కనిపిస్తుంది. ఇటువంటి యోగి ఎవరైతే దీనికి ప్రాణకర్మకు అన్నింటికి టాప్ మోస్ట్ ప్రయారిటీ ఇస్తారో, వ్యవహారికంగా వారు కర్మలు చేసిన అందులో కూడా భగవంతుణ్ణే చూస్తాడు. అలాగే మనం చెయ్యాలి. ప్రతి కర్మలో కూడా సాధన అయిపోయిన తర్వాత కూడా లేచినప్పుడు ప్రతి కర్మలోనూ మనం భగవంతుణ్ణే చూడాలి. అలా చేస్తూ ఒక యోగి స్థితికి, అంటే వెన్ వి మర్జ్ విత్ దాట్ వన్నెస్, అప్పుడు ఆ స్థితికి చేరుకున్నప్పుడు యోగ స్థితి అంటే భగవంతుడితో ఐక్యమైపోయిన స్థితి. యోగము ఒక యాక్షన్ లాగా, వర్బ్ లాగా తెలుసుకుంటాం. యోగాభ్యాసము వారిని యోగి అంటాము. ఆ యోగి అంటే ఇంకొకటి ఏంటంటే అభ్యాసం అయిపోయింది వారికి, ఆ అల్టిమేట్ గోల్ రీచ్ అయ్యారు అంటే బ్రహ్మాత్మైక్య స్థితి ప్రాప్తించింది, వారిని కూడా యోగి అంటాం. అది యోగి స్థితి. అప్పుడు అట్లా ఆ స్థితికి చేరుకున్నప్పుడు కర్మలో అకర్మలో కర్మని క్లియర్గా ఒక బర్డ్స్ ఐ వ్యూలో, అంటే విహంగ వీక్షణం చేసి ఇందులో ఏది కర్మ ఏది అకర్మ, ఆ లేబులింగ్ ఏంటి, ఇవన్నీ కూడా ఆయనకి క్లియర్గా చూడగలుగుతాడు. అటువంటి వారు మానవులలో బుద్ధిమంతుడు. అంతా కూడా
అంతా కూడా ఆయనకి అంతా ఏ సెపరేషన్ లేదు. ప్రాణకర్మ మళ్ళీ బయటకు వచ్చేసిన తర్వాత యోగ స్థితి నుండి బయటకు వచ్చిన తర్వాత డైలీ యాక్టివిటీస్, డైలీ డ్యూటీస్ చేయవలసి వస్తే అంతే శ్రద్ధతో, అంతే భక్తితో, ఆ భగవదార్పణగా ఇదంతా కూడా భగవంతుడి పనే అనుకునే చేస్తారు. ఎందుకంటే వాళ్ళకి ఆ సెపరేషన్ లేదు. ఈ డ్యూటీస్ వేరు, ఇది వేరు. కానీ తెలుస్తుంది ఏది ఇంపార్టెంట్, దిస్ ఈస్ ద టాప్ మోస్ట్ ఇంపార్టెంట్. కానీ మన సముద్ర గర్భంలో ఉన్నట్టు ఆ జ్ఞాని లోపల స్థితి అంతా నిశ్చలంగా ఉంటుంది. బయట పనులు అలలులాగా జరుగుతున్నప్పటికీ కూడా ఇది జరుగుతాయి అంతే. ఆయనకి తెలుసు ఇదంతా కూడా సముద్రమే, ఈ చర్యలన్నీ కూడా ఎవ్రీథింగ్ ఈజ్ బ్రహ్మము అని. ఆ జ్ఞాని యొక్క స్థితిని గురించి కర్మ అకర్మ అని ఏదైనా సరే ఆ దానిని క్లియర్గా సమ్యక్ దర్శనం చేసేవారంటే ఇది ఉన్నది ఉన్నట్లుగా చూడగలిగేవారు, ఆ నిశ్చల స్థితిలో ఉండగలిగేవారు, వాళ్ళు జ్ఞాని అన్నమాట. సామాన్యుడి మైండ్ సెట్ అంటే దీనికి వ్యతిరేకంగా ఉంటుంది. ఈ పరమార్థాన్ని తెలిసిన వారికి కర్తృత్వాభిమానం లేదు కాబట్టి కర్మలతో అంటకుండా ఉండడాన్ని నెక్స్ట్ 6 శ్లోకాల్లో మనకి వివరిస్తున్నారు. బ్రహ్మ కర్మ సమాధిన అని నెక్స్ట్ ఇంకొక 6 శ్లోకాల్లో మనకి ఈ దీని గురించి వివరిస్తున్నారు అనమాట. 19వ శ్లోకం, యస్య సర్వే సమారంభాః, ఈ కర్మలు అసలు ఎట్లా ఆరంభించాలి మీరు, కామ సంకల్ప వర్జితాః జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం తమాహు పండితం బుధాః. ఈ ఇప్పుడు ముందు శ్లోకంలో చెప్పినట్టు 18వ శ్లోకంలో ఎవరి సమస్త కర్మలు కూడా కామం చేత ఈ ఫలాపేక్ష చేత దానికి కారణాలైన సంకల్పాల చేత, ఇక్కడ ఏమంటున్నారు, సర్వే సమారంభాః కామ సంకల్ప వర్జితాః. కామం అంటే దేని మీద కామం, ఫలం మీద. ఏంటి ఏమొస్తోంది, ఇప్పుడు నేను ఈ వర్క్ చేస్తుంటే దాని ఫ్రూట్ ఏంటి, ఆ ఫలం మీద ఇచ్చనే ఇక్కడ కామము అంటున్నాము. దానికి కారణమైన సంకల్పం చేత, ఆ సంకల్పం ఏంటి, కర్తృత్వాభిమానము, దానిని సంకల్పం అంటున్నారు. నేను ఒక సంకల్పంతో నేను చేస్తున్నాను అన్న అభిమానంతో ఫ్రూట్ ఆ కామము చేత అంటే ఫలేచ్ఛ చేత ఈ రెండు కూడా ఈ ఆ రెండు కామము సంకల్పము విడవబడినవో, ఒట్టి చేష్టామాత్రంగా అనుష్ఠింపబడుతున్నాయో, అంటే నేను చేస్తున్నాను కానీ ఈ రెండు నాకు లేవు, అటువంటి జ్ఞానాగ్నిచే దహించబడిన. ఏం దహించబడుతున్నాయి, బోత్ శుభకర్మలు అశుభకర్మలు, పాపకర్మలు పుణ్యకర్మలు. అటువంటి కర్మలు గల అతనిని పండితుడు అని బ్రహ్మ విధులు చెప్తున్నారు. అది అందులో ఉన్న ఇప్పుడు మనకి ఆ కర్మలు, మనం ఇప్పుడు ఒక వర్క్ స్టార్ట్ చేసేటప్పుడు మన స్థితి ఎట్లా ఉండాలో అని చెప్తున్నారు. అది మనం జాగ్రత్తగా గమనించుకోవాలి. మనం ఇది దేనికైనా అప్లై చేసుకోవచ్చు. మనం ఈ మార్నింగ్ యోగ సాధనకి కూర్చున్నప్పుడైనా సరే, తర్వాత మనం లెగిసి డైలీ డ్యూటీస్ మొదలు పెట్టినా సరే, మన ఫ్యామిలీ డ్యూటీస్ ఏదైనా వర్క్కి వెళ్ళినా సరే, ఈ ఈ ఎట్లా ఆరంభించాలి, సర్వే సమారంభాః కామము లేదు సంకల్పము లేదు వర్జితాః, ఈ రెండూ లేవు. అప్పుడు అటువంటి జ్ఞానం ఎవరికైతే ఉందో అటువంటి జ్ఞానములోనే వారి సమస్త కర్మలు, ఏ కర్మలు చేసినా సరే అవి దగ్ధమవుతాయి అని బ్రహ్మ విధులు ఇలా చెప్తున్నారు. మనకి ఇంతకు ముందు చెప్పుకున్న ఒక యోగి అంటే కర్మలను ఈ ప్రకారంగా చూసేవారు, కర్మలో అకర్మని అకర్మలో కర్మని చూసేవారు, ఆ యోగి స్థితిలో ఉన్న వాళ్ళ గురించి చెప్పుకున్నాం. అలా ఎవరి యొక్క సమస్తములైన ఆ సర్వకర్మాణి ఏంటి అవి అంటే వైదిక కర్మలు లౌకిక కర్మలు ఏదైనా సరే సమారంభాః చక్కగా ఆరంభింపబడినవో. చక్కగా ఆరంభింపబడినవి అంటే దాని వెనకాల ఉన్నది ఇదే. అంటే కామము లేదు, దాని మీద సంకల్పము లేదు. ఈ రెండు విడువబడినప్పుడు ఆ కర్మలో అకర్మని అకర్మలో కర్మని దర్శించగల జ్ఞానముందో ఆ జ్ఞానమే అగ్ని అంటున్నారు. ఆ జ్ఞానాన్ని అగ్నితో పోలుస్తున్నారు. అంటే మొత్తం అంతా సమదృష్టి సమభావన
నా కర్తృత్వ భావన లేకపోవటం, ఫలాపేక్ష లేకపోవటం అన్నమాట. దట్ ఈజ్ మొత్తం ఈ శ్లోకాలకి కీ పాయింట్ అదే. అటుప్పుడే మనలో ఆ జ్ఞానం ఉంది. ఏది? నేను ఆత్మ పదార్థాన్ని, నేను పూర్తిగా భగవంతుడి ఆ సాధనమే. ఈ శరీరం ఉంది అంటే ప్రతి చర్య, అంటే అంత డెప్త్లోకి మనకు ఆ అండర్స్టాండింగ్ రావాలి అంటే మనలో ఆ నేను అన్నది పడిపోవాలి. ఆ పడిపోయినప్పుడే ఇవన్నీ కూడా ఆటోమేటిక్గా జరుగుతాయి. రాదర్ దాన్ రిమైండింగ్ అవర్ సెల్స్, మనల్ని మనం ప్రతిసారి నేను ఒక పని చేస్తున్నాను అంటే, ఓ నేను ఇప్పుడు ఇది భగవదార్పణగా చేస్తున్నాను అన్నప్పుడు కూడా నేను అన్నదే వస్తుంది. నేను ఇప్పుడు వంట చేస్తున్నాను, ఈ నేను ఎవరు? ఏ నేనుని నేను అని చెప్తున్నాను. నేను ఆత్మ పదార్థంగా నేను వాడుతున్నానా, లేకపోతే ఈ శరీరంతో ఉన్న ఈ ఉత్సవ విగ్రహం ఏదైతే మీ ముందు మాట్లాడుతోందో ఆ ఉత్సవ విగ్రహాన్ని నేను అంటున్నానా అన్న క్లారిటీ ఉండాలి అంటే దీని వెనక ఎంతో సాధన కావాలి. ఇది ఊరికే రాదు. కర్తాభావన లేకపోవటం, ఫలాకాంక్ష లేకపోవటం అనేది ఊరికే రాదు. అసలు ఈ ఈ స్థితి ఏదైతే ఉందో అది ఆటోమేటిక్గా చేసే ప్రతి పని, నువ్వు నడుస్తున్నావు అంటే శరీరం నడుస్తోంది, మాట్లాడుతున్నాను అంటే ఈ లోపల ఏదో ప్రాణశక్తి కదులుతూ ఏదో పలికిస్తోంది, వెనకాల ఉన్న నిశ్చల ఆత్మను నేను అన్నది ఎంత డీప్ రూటెడ్గా ఉంటే మనకి ఇక్కడ ఈ ప్రతి కర్మ సమారంభాహ, ఈ సర్వ కర్మలు ఆరంభించినప్పుడే మనకు ఆ కామ సంకల్ప వర్జితాహ అనేది ఆటోమేటిక్గా జరుగుతుందో మనం ఒక్కసారి ఆ డెప్త్లోకి వెళ్ళి ఆలోచిస్తే తెలుస్తుంది. అంత డెప్త్లో ఉన్నప్పుడు మనం ఇంకా ఏది చేసినా సరే ఆ వెనకాల ఉన్న జ్ఞానం ఏదైతే ఉందో మనకి ఇదంతా భగవంతుడిదే అని, ఆ జ్ఞానంలో నువ్వు శుభకర్మలు చేస్తున్నావా అంటే ప్రాపంచికంగా పాపకర్మలు అని వాళ్ళు ఏదైతే చెప్తున్నారో నీకు సంబంధం లేదు. అది ప్రాపంచికంగా పాపం పుణ్యం కాదు ఇది. అది ఏ కర్మ అయినప్పటికీ కూడా నీ వల్ల జరుగుతోంది. అవి ఆ ఆ జ్ఞానము అనే అగ్నిలో అవి దగ్ధమవుతాయి. ఈ జ్ఞాని ఏ చేసినా సరే ఇంకా ఆయనకి అందులో నుండి వచ్చే ఫలంతో మళ్ళీ ఇంకొక జన్మ కానీ ఆ ఆగామి కర్మలు కానీ ఏమీ ఉండవు. దీనిలోనే ఈ జ్ఞానములోనే మొత్తం తెచ్చుకున్న ఆ సంచిత కర్మలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నాశనం అవుతున్నాయి. ఎందుకంటే అతనిలో ఉన్న అవిద్య, అజ్ఞానము, అహం అన్నీ కూడా ఆ జ్ఞానంలో నాశనం అయిపోతున్నాయి. కాబట్టి మనకి మొత్తం సంచిత కర్మ వెళ్ళిపోతోంది, ఆగామి కర్మ వెళ్ళిపోతోంది. వాట్ రిమైన్స్ ఈజ్ ద ప్రారబ్ధ కర్మ. అక్కడ అది గుర్తుపెట్టుకోవాలి మనం. అలా జ్ఞానాగ్ని దగ్ధ కర్ముడు అతనిని బ్రహ్మ విధులు పారమార్థికంగా, అంటే సామాజికంగా కాదు. పండితులు అనేది ఇక్కడ సామాజిక పరిభాషలో కాదు. పండితులు అంటే పారమార్థికంగా ఆధ్యాత్మికంగా అంటున్నారనమాట పండితులు అని. అంటే అదే మనకి మనం నిత్య సాధన, మన గోల్ ఏంటంటే ఆ స్టేట్కి రీచ్ అవ్వటం. ఆ సమ్యక్ దర్శనం మనకి రావాలి అంటే ఉన్నది ఉన్నట్లుగా చూడగలగాలి. ఎవరున్నా సరే, ఒక వ్యక్తి కానీ వస్తువు కానీ మన నేచర్లో ఏదైనా సరే ఉన్నది ఉన్నట్లుగా చూడటం అంటే దాని మన మైండ్లో ఉన్న మెమరీస్ కానీ, మన మైండ్లో ఆ వ్యక్తి పట్ల కానీ, ప్రదేశం పట్ల కానీ, ఆ సిట్యువేషన్ పట్ల కానీ ఏదన్నా ఒక ఓల్డ్ మెమరీస్ ఏదైనా ఉంటే ఒక్క డిలీట్ బటన్ నొక్కాలి. ఆ డిలీట్ బటన్ అంత ఈజీ కాదు. అదే మనకి ఈ జ్ఞానాగ్ని అని ఎందుకు చెప్తున్నారు అంటే ఆ అగ్నే మన సబ్ కాన్షియస్ మైండ్ లో తెచ్చుకున్న ఇంప్రెషన్స్ అన్నీ కూడా, చిత్త వృత్తులన్నీ కూడా ఇరేజ్ అయిపోతాయి. మన అంతా ఆ డేటా అంతా కూడా ఇరేజ్ అయిపోతుంది అనమాట. అంటే అప్పుడే సమ్యక్ దర్శనం ఉన్నది ఉన్నట్లుగా చూడగలుగుతాం. దాని వెనకాల ఇంకేమి వాడు నన్ను నిన్న మోసం చేశాడు, అందరి ముందు నన్ను ఏదో అవమానించాడు, అవేమీ క్యారీ చెయ్యం. యు సీ ద సేమ్ పర్సన్. నిన్న ఎవరైతే నిన్ను అందరి ముందు అవమానించాడో ఆ వ్యక్తి ఈ రోజు నీకు తారసపడినప్పుడు, లేదా ఒక 5 సంవత్సరాల తర్వాత నిన్ను చూసినప్పుడు ఒక ఫ్రెష్ మైండ్తో నువ్వు అతన్ని చూస్తావు. కానీ నీ లోపల యూ డోంట్ క్యారీ ఎనీ మెమరీస్ ఆఫ్ ఆ పర్టికులర్ ఇన్సిడెంట్ లో నుంచి నువ్వు చూడవు. అది నీకు మెమరీలో ఉన్నా అది నిన్ను బాధించదు.
అది గుర్తుపెట్టుకోవాల్సింది. మెమరీలో ఉన్న ఇరేజ్ అయిపోవటం అంటే దాని ఇంప్రెషన్ ఏదైతే నువ్వు క్యారీ చేస్తావో, అతని మీద ద్వేషాన్ని క్యారీ చేస్తావో, అది మన జ్ఞానాగ్నిలో దగ్ధం చేస్తున్నాం అన్నమాట. వారిని ఇంకా భ్రాంతుడు కానీ భ్రమలో ఉన్నవాడు అని అనుకోలేం. వాళ్ళనే పండితుడు అంటున్నాం అన్నమాట. ఈ భ్రమల్లో నుంచి బయటకు వచ్చేసిన వాడు. అయితే మనకి ఫలానికి రెడీగా కాని సంచిత కర్మలు జ్ఞానాగ్ని చేత దగ్ధం అవుతున్నాయి. అది అసలు ఈ జన్మలో తెచ్చుకోలేదు నేను. ఎక్కడో ఒక మూట ఇంకా ఉంది నా బ్యాంక్ బ్యాలెన్స్ లో, ఎక్కడో ఉంది. అది ఈ జన్మది కాదు. దాన్ని దగ్ధం చేసుకుంటున్నాము. రాబోయే ఆగామి కర్మలు ఉత్పత్తి అవ్వట్లేదు, ఎందుకంటే జ్ఞాని స్థితిలో ఉన్నాడు కాబట్టి. మరి ఇప్పుడు ఈ జన్మలో చేసే కర్మల సంగతి ఏమిటి? ఆల్రెడీ నేను తెచ్చుకున్నాను కదా అని డౌట్ వస్తుంది కదా, దానికి ఇంకా ముందు ఇట్లా చెప్పుకొస్తున్నారనమాట. త్యక్త్వా కర్మఫల సంగం నిత్యతృప్తో నిరాశ్రయ. ఎలా ఉండాలి మనం ఈ జన్మలో? ప్రారంధం తెచ్చుకున్నాము, మనం ఈ జన్మలో ఎట్లా ఉండాలి? కర్మణ్య అభిప్రవృత్తో నైవ కించిత్ కరోతి సహా. అంటే కర్మఫలమునందు ఆసక్తి వదిలి నిత్యతృప్తుడు, ఆశ్రయము లేనివాడై కర్మ చేయడంలో ప్రవృత్తుడైనా సరే అతడు కొంచెమైనా చెయ్యని వాడవుతున్నాడు. ఏంటంటే కర్మ యందు కానీ, అంటే వర్క్ చేసేటప్పుడు వర్క్ చేస్తే వచ్చే కర్మఫలం అంటే ఫ్రూట్ ఆఫ్ దట్ యాక్షన్, అసంగాన్ని అంటే అటాచ్మెంట్ లేకుండా కర్త భోక్త కానటువంటి ఆత్మతో తాదాత్మ్యం చెందడం వల్ల. అదే ఇందాక చెప్పాను కదా, ఇవన్నీ కూడా చాలా పవర్ఫుల్ శ్లోకస్ మనకి చెప్పుకోవటానికి. ఓహో, ఆత్మతో తాదాత్మ్యం చెందాలా, అప్పుడు నాకేమి కర్మలు అంటుకోవా అంటే, అసలు మనం తాదాత్మ్యం మనకి తెలియకుండా కూడా టైట్ గా ఇంటర్ట్వైన్ అయిపోయింది. దేంతో అంటే మన బాడీతో. ఇదిగో ఈ జడ పదార్థంతోనే మనం ఇంటర్ట్వైన్ అయిపోయి గట్టిగా పట్టుకుని ఉన్నాము. మనం లోపల జరిగే ఓకే, నేనెవరు నేనెవరు, నేను ఆత్మని నేను ఆత్మని అని ఎంత చెప్పుకున్నా ఆ స్థితిలోకి వెళ్ళే వరకు కూడా ఇది బాహ్యంగా జరిగే కర్మే అవుతుంది అది. కానీ ఎక్కడో చోట మనం ప్రాక్టీస్ స్టార్ట్ చేయాలి. వీ హ్యావ్ టు స్టార్ట్ టుడే. ఆ స్థితికి రావటానికి టైం పడుతుంది. కానీ ఇది ఆ ఆ మళ్ళీ ఆ భ్రమలో పడకూడదు. నేను లోపల అనుకుంటున్నాను కాబట్టి నేను ఈ కర్మబంధాల్లో ఇరుక్కున్నా అని కాదు. ఆ స్థితిలో ఉన్నామా లేదా అన్నప్పుడు అసలు నీకు ఆ డౌటే రాదు. దట్ ఈస్ ద కీ పాయింట్ దే. ఇక్కడ ఓ, నేను ఇప్పుడు నేను నేను కాదు అని అనుకుంటున్నాను. ఇప్పుడు నేను ఆత్మస్థితిలో ఉన్నానా, నా బాడీ కాన్షియస్నెస్ తో ఉన్నానా? ఆ డౌట్ వచ్చింది అంటే నువ్వు బాడీ కాన్షియస్నెస్ తోనే ఉన్నావు. ఎందుకంటే ఆత్మస్థితిలో ఉన్న వాళ్ళకి ఇంకా ప్రశ్నలు లేవు, డౌట్స్ సందేహాలు ఏమీ లేవు. ఆ ఆ స్థితి గురించి, అక్కడ ఉన్న వాళ్ళ గురించి, అంటే కర్త భోక్త కానటువంటి ఆత్మతో తాదాత్మ్యం చెందటం వల్ల ఉన్నది ఉన్నట్లుగా చూడగలిగే ఆ సమ్యక్ దృష్టితో ఉండడం వల్ల నిత్య తృప్తుడు, అంటే తానే పరమానంద స్వరూపుడు అవడం చేత నిరాశ్రయుడు, అంటే దేనికి ఆశ్రయం లేదు అంటే దేహేంద్రియాలు, దేహము ఈ ఇంద్రియాలు, ఈ వీటిని ఆశ్రయించట్లేదు ఆయన. వీటిని ఆ వన్ స్టేట్ లో బ్రహ్మాత్మ్యక్య స్థితిలో ఉండటం వలన, ఆ ఇంద్రియాలను ఆశ్రయించని వాడై ఉండటం వలన జీవన్ముక్తుడు అవుతున్నాడు. అది అల్టిమేట్ స్టేట్ మనకి. ఆ ఆ స్థితిలో ఉన్నప్పుడు దాని గురించి ఇక్కడ చెప్తున్నారనమాట. ఎలా ఉంటాడు అంటే నిత్య తృప్తుడై ఉంటాడు, ఎప్పుడు పరమానందంతో ఆ బ్లిస్ఫుల్ స్టేట్ లో ఉంటాడు. అటువంటి వాడు సమాధి స్థితి నుండి బయటికి వచ్చి ఒక కర్మను, అంటే అది డివైన్ డ్యూటీ, స్పిరిచువల్ డ్యూటీస్ అయి ఉండొచ్చు, వరల్డ్ డ్యూటీస్ అయి ఉండొచ్చు, బయటికి వచ్చినప్పుడు అవి ఆచరించినప్పటికీ కూడా తన దృష్టిలో ఏమి చెయ్యని నిష్క్రియుడే అవుతున్నాడు. అతనిని కర్మ బంధించదు. తను చెయ్యాలి కాబట్టి చేస్తున్నాడు, చేసుకుంటూ వెళ్ళిపోతాడు అంతేగాని ఈ ఈ లక్షణాలు ఉండటం వల్ల, అంటే ఆత్మతో తాదాత్మ్యం చెంది ఈ కేవలం ఈ శరీరాన్ని ఒక సాధనంగా వాడుకుంటున్నాడు ఆ పర్టికులర్ పని చెయ్యటానికి. కాబట్టి తనకు ఎటువంటి కర్మ బంధించదు. అది. అయితే మరి నెక్స్ట్ 21వ శ్లోకాలో నిరాశి యత చిత్తాత్మ త్యక్త సర్వ పరిగ్రహ శారీరం కేవలం కర్మ
కర్మ కుర్వన్నాప్నోతి కిల్బిషం. అంటే నిరాశి అంటే ఆశ లేనివాడు, యతచిత్తాత్ముడు. ఎవరి యతచిత్తాత్ముడు అంటే స్వాధీనంలో, తన స్వాధీనంలో, ఎవరి స్వాధీనంలో? ఆ నేనుగారు, అసలైన నేనుగారు, ఆత్మ యొక్క స్వాధీనంలో కల మనస్సు, ఇంద్రియాలు కలవాడు అన్ని విధాలైన పరిగ్రహాలను అంటే తన పొజెషన్స్ ఏదైతే ఉన్నాయో అది వస్తు రూపేణ అయి ఉండొచ్చు, లేకపోతే ఈ బంధాలు అటాచ్మెంట్స్ అయి ఉండొచ్చు, అన్ని విడిచి కేవలం దేహధారణకు సంబంధించిన కర్మను మాత్రమే చేస్తూ పాపాన్ని పొందట్లేదు కదా. ఆశ లేదు, తన స్వాధీనంలోనే మనస్సు ఇంద్రియాలు కలవాడు. అందుకనే ఇప్పుడు నిజంగా జ్ఞాన స్థితిలో ఉన్నవాళ్ళు ఆ ఈ దేని మీద ఆశించరు. ఒక చిన్న ఒక గొడ్డు సంచో ఏదో జోలి పట్టుకుని వెళ్తారు కానీ వాళ్ళకి ఆ డ్రెస్ అవ్వాలని కానీ, అందంగా కనిపించాలని కానీ, అందంగా మాట్లాడాలి ఇట్లాంటిది ఏమీ ఉండదు. ఆ స్థితే ఇట్స్ డిఫరెంట్. అది డిఫరెంట్. మనకి చెప్పుకోవటానికి కూడా వీలు కాదు. ఆ స్థితిలో ఉంటేనే అర్థమయ్యే స్థితి అది. అంటే అటువంటి వాళ్ళు ఆ పరిగ్రహాలు ఇంకా వాళ్ళకంటూ ఏమీ లేదు. ఒక ఇల్లా ఎవరన్నా ఇస్తే ఉంటారు ఒక ఆశ్రమం లాంటి దాంట్లో. ఆ వస్తువులా ఏం లేదు. ఒక తినటానికి ఒక గిన్నె, ఎంతకు మించి ఏమి ఉండవు. పరిగ్రహాలు అంటే వాళ్ళకి ఆస్తులు ఇట్స్ ఫార్ గాన్. వాళ్ళకి ఒక పడుకోవటానికి మంచమా అంటే నేల మీద ఎక్కడైనా పడుకుంటారేమో, కప్పుకోవటానికి ఏదన్నా ఉంటుందేమో, అంతకంటే ఏమీ ఉండవు. కేవలం దేహధారణ, ఈ దేహం ఉంది కాబట్టి దానికి కొంత పోషణ కావాలి కాబట్టి దానికి సంబంధించిన కర్మ, అది కూడా ఎక్కడన్నా యాచన చేయటమో లేకపోతే ఎవరైనా ఇస్తే తీసుకోవటమో అటువంటి మాత్రమే చేస్తున్నప్పటికీ కూడా ఇప్పుడు ఎవరి దగ్గరన్నా తీసుకుంటే వారికి ఏమైనా పాపం అంటుకుంటుందా అంటే ఎటువంటి పాపాన్ని వారు పొందరు అని చెప్తున్నారనమాట. మనం శరీరంతో ఏం కర్మలు చేస్తున్నాము అన్నది కాదు, ఏ స్థితిలో ఉండి మనం చేస్తున్నాము అన్నది వెరీ ఇంపార్టెంట్. ఈ శ్లోకంలో మనం తెలుసుకోవాల్సింది ఏంటి, ఏం పని చేస్తున్నాము కాదు, ఇన్ వాట్ స్టేట్ ఆఫ్ మైండ్ మనం ఏ స్థితిలో ఉన్నాము అన్నది. ఆత్మస్థితిలో ఉండి నేను అన్న ఈ అహం, అటువంటి ఆ నేను అన్న ఈ శరీరంతో కూడిన అహం అనే ఆ భావన లేకుండా శరీర ధర్మం కోసం చేసే కర్మలు కిల్బిషం అంటే పాపాన్ని కలగచేయవు. ఆయన అన్ని పరిగ్రహాలు, పొజిషన్స్ అన్ని వదిలిపెట్టిన యోగికి శరీరాన్ని నిలవడం కోసం చేసే కర్మలు దేర్ అలౌడ్, అనుమతించబడింది. అయితే ఇక్కడ ఒక నియమం ఉంది అని ఇట్లా చెప్తున్నారు. ఏం చెప్తున్నారు, ఏంటి ఆ నియమం అంటే యదృచ్ఛా లాభ సంతుష్టో ద్వంద్వాతీతో విమత్సరః సమః సిద్ధా సిద్ధ అసిద్ధౌ సిద్ధావసిద్ధౌ చ కృత్వా పిన నిబధ్యతే. అంటే అప్రయత్నంగా ఇప్పుడు ఈ యోగి ఈ జ్ఞాన స్థితిలో ఆ అల్టిమేట్ స్టేట్ లో ఉన్న యోగి అప్రయత్నంగా ఆయనేమి కోరుకోవట్లేదు కానీ వచ్చింది, చిక్కిన దానితో సంతోషించేవాడు, సుఖము దుఃఖము అనే ఈ ద్వంద్వాలకు లోబడనివాడు, వైరబుద్ధి లేనివాడు, ఇష్టమైనది తాను సిద్ధించినా సిద్ధించకపోయినా సిద్ధావసిద్ధౌహో ఒకే విధంగా సమస్థితిలో సమానంగా ఉండేవాడు కర్మను చేసిన ఆ కర్మతో బంధింపబడడు. ఎన్ని చెప్పారో చూసారా. దానికి ఏంటి అంటే ఆ కర్మ బంధం లేకుండా మనం ఎలా ఉండాలి అంటే ఇన్ని ఉండాలి దాని వెనుక. అప్పుడే మనకి కర్మ బంధంలో నుండి బయటపడతాం. చేసే పని ఎట్లా ఉండాలి, మనం స్టార్ట్ చేసేటప్పుడు కర్తృత్వ భావన ఉండకూడదు. చేసేటప్పుడు కూడా ఇదంతా భగవదార్పణ, భగవంతుని క్రియగానే నేను చేస్తున్నాను. ఆ తర్వాత వచ్చే రిజల్ట్ నాది కాదు, ఫలాపేక్ష నాకు లేదు. కానీ అదే ఆ లోపల మానసిక స్థితి, ఆత్మస్థితిలో ఉండి ఇవన్నీ జరుగుతున్నాయి. ఆ జరిగేటప్పుడు ఏమవుతోంది, యాదృచ్ఛికంగా నాకెవరో ఏదో ఇచ్చారు, ఏదో అప్రయత్నంగా నాకు దొరికింది అంటే దాంతో ఏదో తృప్తి పడుతున్నాడు. దట్స్ ఇనఫ్, నాకు ఈ రోజుకు ఒక ముద్ద దొరికింది, ఎవరో వచ్చి నాకు కొద్దిగా ఆ, ఆ, అన్నదానం ఏదో చేశారు, తృప్తిగా ఉంది.
ఆ ద్వంద్వాలు, ఇప్పుడు నాకు హాట్ ఫుడ్ కావాలా, నాకు కోల్డ్ ఫుడ్ కావాలా, నాకు హాట్ వాటర్ కావాలా, నాకు స్నానం చేయడానికి నాకు, లేదా కోల్డ్ వాటర్, ఈ ద్వంద్వాలకి, సుఖానికి, దుఃఖానికి, ఇవన్నింటికి కూడా అతీతుడు అనమాట. దేనికి లోబడడు. వైరబుద్ధి అంటే ఆ విమత్సరహ, అంటే తనకంటే మంచిగా ఉన్న వాళ్ళని చూసి స్పిరిచువల్ గా ప్రోగ్రెస్ అవుతున్న వాళ్ళని కానీ, ఆ ఇప్పుడు నేనైతే అన్ని వదిలేశాను కానీ వాళ్ళకి ఏంటి బెంజ్ కార్లో తిరుగుతున్నారని కానీ, అటువంటి ఆ విమత్సరహ, ఎటువంటి ఆ వైరబుద్ధి కానీ, ఆ వ- ఆ జలసీ లేని వాళ్ళు అనమాట. అట్లా ఉన్న వాళ్ళకి ఇంకా వాళ్ళకంటూ కావాలి అనేది ఉండదు. వాళ్ళకి ఏదన్నా సిద్ధించినా సిద్ధించకపోయినా దే డోంట్ కేర్. ఒకే విధంగా ఈక్వానిమిటీతో సమస్థితిలో స్థితంగా ఉంటారు వాళ్ళు. ఆ అట్లా ఉన్నప్పుడు కర్మలో బంధీలు కారు. ఇక్కడే మనకి ఈ శ్లోకంలోనే తితీక్ష ప్రాక్టీస్ చేయాలి మీరు, ద్వంద్వాలకు అతీతంగా ఆ సమదృష్టిని అలవర్చుకోమని ఈ శ్లోకం ద్వారా మనకి పరమహంస యోగానంద గారు చెప్పారు. ఈక్వానిమిటీని అంటే మీరు ఏది ఇది ఉంటేనే నేను సంతోషంగా ఉంటాను, నాకు ఇది లేకపోతే నేను సంతోషంగా ఉండను, నాకు అది మనం ఏదైతే ఒకటి అటాచ్మెంట్ ఉందా లేదా తెలియాలంటే దానికి ఆపోజిట్ గా చేస్తే మనకు అర్థమవుతుంది. నేను ఇది ఈ శ్లోకం చదవంగానే ఫస్ట్ తితీక్ష చేయమన్నారు కదా అని నేను అదే ఆ, ఆ, చూద్దాం. మాకు ఇక్కడ బాగా చలిగా ఉంటుంది కదా, హాట్ వాటర్ మంచిగా ఆన్ చేసుకుని షవర్ చేస్తాం. అది తీసేసి ఫస్ట్ థింగ్ నేను చేసింది అదే, అది తీసేసి కోల్డ్ లో పెట్టి చూసి తితీక్ష ప్రాక్టీస్ చేద్దామని అట్లా చేశాను అనమాట కొన్ని రోజులు. ఓకే, నేను ఈ హాట్ వాటర్కి అటాచ్ అవ్వలేదు, పర్లేదని. అలా ఒక్కొక్కటి మనల్ని మనం చెక్ చేసుకోవటమే, దేని దగ్గర మనం ఎక్కడ ఇరుక్కుపోయి ఉన్నాము, ఏ ద్వంద్వత్వాల దగ్గర మనం ఇరుక్కుపోయి ఉన్నాము. అంటే కొంతైనా మనకి శరీరం తట్టుకోగలదు, మనం తట్టుకోనివ్వం. ఏదైనా వెంటనే దాన్ని రివర్స్ చేయటానికి చూస్తాం అన్నమాట. చలిగా ఉంటే వేడి కానీ, వేడిగా ఉంటే చలికి వెళ్ళటం కానీ, ఇట్లా మనకి నచ్చిన ఆహార పదార్థం ఉంటేనే తింటాను, లేకపోతే అది తినడానికి కానీ, అది రివర్స్ చేసి మన మీద మనం ప్రాక్టీస్ చేసుకుంటే, ఓకే నాకు అది ఇది మీద అటాచ్మెంట్ లేదు, దీని మీద అది చిన్న చిన్నవైనా సరే, ఆ చిన్న చిన్న ఎక్స్పెరిమెంట్సే మనల్ని ఒక్కొక్క అడుగు ముందుకు చేయనిస్తాయి అనమాట. ఆ ఈక్వానిమిటీ మనం ముందు ప్రయత్నపూర్వకంగా చేస్తే తర్వాత అది మనకి స్వాభావికంగా మారిపోతుంది. అది మన నిజస్థితి అయిపోతుంది. అదే క్రమక్రమంగా మన ఆత్మస్థితిలోకి వెళ్తాం. ఈ శరీరం, ఈ బాడీ, ఈ బాండేజ్ ఏదైతే ఉందో దానిలో నుండి కట్ చేసుకుంటూ ముందుకు వెళ్తాం అన్నమాట. అదే మనకి యదృచ్ఛ అంటే ఇక్కడ ఈ మ్, నాకు కావలసిన తిండి, బట్ట ఎవరి ద్వారానో నాకు లభించాయి అని యదృచ్ఛ లాభం. అలా వచ్చిన వాటి పట్ల మరీ యాదృచ్ఛికంగా వచ్చింది అంటే మరి ఈ ఎక్సైట్మెంట్ ఉండకూడదు. అదే ఆ ద్వంద్వత్వాల నుండి బయటికి రమ్మంటున్నారు. ఎక్సైట్ అవ్వద్దు, నీకు కావాల్సింది దక్కకపోతే మా వరి అవ్వద్దు, ఇంకా ఇంకా కావాలి అనే ఆ ఆశ, తృష్ణ ఏదైతే ఉందో దానికి వైపు నువ్వు వెళ్ళొద్దు. ఇతరులకి లాభం కలిగి నీకు లాభం కలగకపోతే విమత్సరహ, ఆ ఎన్వి, జలసి వద్దు నీకు. అట్లా ఈ ఒక్కొక్కటి మనం చెక్ చేసుకుంటూ ద్వంద్వత్వాలకు అతీతంగా ఉండాలి. వైరబుద్ధి ఇటువంటివి మీరు తెచ్చుకోవద్దు. మీకు నచ్చింది జరిగినా జరగకపోయినా సిద్ధావసిద్ధౌహో ఆ సమభావన ఉండాలి. ఇది మనకి ఈ శ్లోకం ద్వారా మనకి గురువు గారు చెప్పింది. కర్మలు చేసినా అటువంటి ఆ స్థితిలో ఎప్పుడైతే మనం ఉంటామో, కర్మలు చేసినా చెయ్యని వాడవుతున్నాడు. ఏ శ్లోకంలో మీరు ఏం ప్రాక్టీస్ చేయగలరో, ఎంతవరకు మనం పుష్ చేయగలమో, మనం ఆ కంఫర్ట్ జోన్లో నుండి బయటకు వచ్చి మనల్ని మనం కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా పుష్ చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. పర్లేదు, మన బాడీ కొంచెం విజృంభిస్తూ ఉంటుంది. ఎందుకంటే దానికి అలవాటైన దాని నుండి కొంచెం కొంచెం తప్పిస్తూ ఉంటే అది దానికి నచ్చదు. నచ్చేలా చేద్దాం. ఎందుకంటే ఇవన్నీ కూడా ఆత్మ కంట్రోల్లో ఉండాలి కానీ వీటి కంట్రోల్లో మనం బానిసలు అయిపోకూడదు. బాడీ అండ్ సెన్సెస్ కంట్రోల్లో మనం ఉండకూడదు. ఆహార విషయం అయినప్పటికీ కూడా ఏదైనా సరే మనకి కలి ప్రభావం మెయిన్ ఏంటంటే, కలిపురుషుడు పిక్చర్ చూస్తే తన ఒక చెయ్యి నోట్లో ఉంటుంది, ఒక చెయ్యి ఏమో మర్మాంగం మీద ఉంటుంది. అంటే ఆ కలి ప్రభావం వల్ల మనకి అంతా కూడా కామవాంఛ కానీ, ఈ జిహ్వ కానీ స్ట్రాంగ్ గా ఉంటాయి.
అది చెక్ చేసుకుంటూ ఉండాలి. మనము బానిసలు అవుతున్నామా, కలి ప్రభావంతో ఉంటున్నామా, లేకపోతే సత్యయుగంలో ఉన్నట్లు మనం బ్రహ్మము వైపు ఆయననే ఆయన సాధనంగా ఉంటున్నామా అనేది మనం అందరం చెక్ చేసుకోవాలి ఎప్పుడూ కూడా. ఎందుకంటే ఇవి టైట్‌గా మనని పట్టుకుని వెనక్కి లాగే లక్షణాలు. అయితే దీంతో మనకి ఐదో పార్ట్ 5 పూర్తయింది. లార్డ్స్ మోడ్స్ ఆఫ్ యాక్షన్ ఇన్ హిస్ ఓన్ క్రియేషన్, కర్మల నుండి విముక్తి. అయితే నెక్స్ట్ వీడియోలో మనం యజ్ఞాల గురించి తెలుసుకుందాం. యజ్ఞము అంటే ద స్పిరిచువల్ ఫైర్ రైట్ దట్ కన్జ్యూమ్స్ ఆల్ కర్మ. ఈ ఫస్ట్ వీడియో అయిపోయింది కదా. భగవంతుడు ఆయన చర్యలు ఎలా ఉంటాయి, ఆయన మనని ఎలా చేయమని చెప్తున్నారు, మనం ఏదైనా కర్మ చేసేటప్పుడు ఆ కర్మ ఏమిటి, అకర్మ ఏమిటి అన్న నాలెడ్జ్ మనకు ఉంది. ఏది అసలు చేయవలసిన కర్మ, చెయ్యకూడనివేమిటి, భగవంతుడి వైపు తీసుకెళ్లేవేమిటి, భగవంతునికి దూరం చేసేవేమిటి, అట్లాగే మనకి ఏ స్థితిలో ఉండి చెయ్యాలి, ఎటువంటి వాటికి మనకి అటాచ్మెంట్స్ నుండి పక్కకు రావాలి, ఆ చేసే ప్రతి కర్మ మన మానసిక స్థితి ఎట్లా ఉండాలి అని చెప్పే క్వాలిటీసే ఇవన్నీ కూడా. అల్టిమేట్లీ స్టేట్ ఏంటంటే స్థితప్రజ్ఞత. ఉన్నా లేకపోయినా డోంట్ కేర్, నా స్థితిని ఏది మార్చలేవు అన్న స్థితికి మనం అందరం రావాలి అని కోరుకుంటున్నాను. అయితే మరి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. శ్రీకృష్ణ అర్పణమస్తు.